108 crores we have paid for fees reimbursement. అరే నువ్వు 2 రూపాయలు ఇవ్వపోతే నువ్వు 2 ఏళ్లలో 2 రూపాయలు ఇవ్వలేను. కరోనా వచ్చినా ఏ తిప్పలు వచ్చినా పెద్ద నోట్ల రద్దు జరిగినా ఆర్థిక మాంద్యం ఉన్నా ఏ రోజు కూడా ఫీజు రియంబర్స్మెంట్ బీఆర్ఎస్ ప్రభుత్వం ఆపలేదు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పిల్లలు చదువుకుంటున్నారు. ఆ పిల్లల భవిష్యత్తు ముఖ్యమని చెప్పి నాడు బీఆర్ఎస్ ప్రభుత్వం చెల్లించింది. నీకేమైంది? నువ్వు బడా బడా కాంట్రాక్టర్లకు కమిషన్లకు బీహార్కు డబ్బులు పంపేది ఉంటే పోయిన నెల ఎన్ని బిల్లులు ఇచ్చినావు చెప్పు నాకు. నువ్వు పోయిన నెలలో పెద్ద కాంట్రాక్టర్లకు నువ్వు ఇచ్చిన బిల్లు ఎంతో వైట్ పేపర్ రిలీజ్ చేయి. హర్యానా ఎలక్షన్ రాగానే పెద్ద కాంట్రాక్టర్ల బిల్లులు పోతాయి. మహారాష్ట్ర ఎలక్షన్ ముందు పెద్ద కాంట్రాక్టర్ల బిల్లు పోతాయి. ఇప్పుడు బీహార్ ఎలక్షన్ వస్తే దాంట్లో పెద్ద కాంట్రాక్టర్లకు బిల్లులు పోతాయి. ఈ గరీబ్ పిల్లలకు ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలకి ఇవ్వమంటే నీకు స్కాలర్షిప్ డబ్బులు ఇవ్వమంటే నీకు ఉండయా? నీకు అంటే పిల్లల చదువులు ముఖ్యమా, నీకు కమిషన్లు ముఖ్యమా? కమాండ్ రిలీజ్ ద వైట్ పేపర్. మహారాష్ట్ర ఎన్నికల ముందో హర్యానా ఎన్నికల ముందో నిన్న బీహార్ ఎన్నికల ముందు బడా కాంట్రాక్టర్లకు నువ్వు ఇచ్చిన బిల్ ఎంత, నువ్వు కొట్టిన కమిషన్లు ఎంత? అరే బీఆర్ఎస్ ఇచ్చింది కదా. కరోనా ఉంటే కూడా మేము 9.5 ఏళ్లలో 20,508 కోట్ల రూపాయలు మేము ఇచ్చినాం కదా ఫీజు రియంబర్స్మెంట్. నువ్వెందుకు ఇవ్వలేకపోతున్నావు? అదే ప్రభుత్వమే కదా, అదే ఆదాయం కదా. ఆనాడు బీఆర్ఎస్ ఇచ్చింది ఎట్లా, నువ్వు ఇయ్యవెట్లా? అంటే నీ ప్రాధాన్యతలు వేరే ఉన్నాయి, నీ ఆలోచన విధానం వేరే ఉన్నది. మాటలు ఎస్సీ ఎస్టీ బీసీ, చేతలంతా బడా బాబులు, ఢిల్లీకి మూటలు మోసుడు. నీకు చేతన అయితే లేదు. ఇప్పుడు ఏమంటాడు? మొన్నెప్పుడో లాస్ట్ టైం ఉద్యోగులు అందరూ కూడా ప్రభుత్వ ఉద్యోగులు మా ఎరియర్స్ ఇవ్వండి, మా డిఏలు ఇవ్వండి, మా పిఆర్సీ ఇవ్వండి అని అడిగినారు. ఈ దేశంలో 5 డిఏలు పెండింగ్ ఉన్న ఒకే రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. అవి ఇవ్వమంటే నన్ను కోసుకొని తింటారా? నా దగ్గర ఏం లేవు అన్నాడు. నిన్న కూడా ఈ కాలేజీలో అడిగినారు. అడిగితే వాళ్ళని పట్టుకొని బ్లాక్మెయిల్, మీకే అప్పచెప్తా మీరు చేయండి, మరి నీకు చేత కాకపోతే నువ్వు దద్దమ్మని ఒప్పుకో, గద్దె దిగు, ఎవరు చేసేవాళ్ళు చేస్తారు. నిన్ను చెయ్యమని కదా ఇచ్చింది. నువ్వు ఏం పెట్టినావు మేనిఫెస్టోలో అన్నాడు. మా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే వెంటనే ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు అన్ని రిలీజ్ చేస్తా, తక్షణమే చేస్తా. మరి ఏం చేసినావు? 2 ఏళ్ళకి వెళ్ళి బకాయిలు ఇయ్యలే, కొత్త ఇయ్యలే, 1 రూపాయి ఇయ్యలే. నువ్వు పిల్లల జీవితాలతో ఆడుకుంటున్నావు. నేను ఇంకో మాట మాట్లాడిండు. బీఆర్ఎస్ బీజేపీదేదో బంధం, కేటీఆర్ గారు కిషన్ రెడ్డి గారు అని మాట్లాడి. ఇది ఎట్లుందంటే వెనకటికటే ఎవడో దొంగతనం చేసినోడు దొంగే దొంగ 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 అని గట్టిగా అరిచిండట. గట్లున్నది రేవంత్ రెడ్డి తీరు. నీది కదా కిషన్ రెడ్డి గారిది రేవంత్ రెడ్డిది ఫెవికాల్ బంధం. 5 ఏళ్ల కింద నీ మీద ఈడీ కేసు నమోదు చేస్తే ఇయ్యాలటికి నిన్ను ఎందుకు అరెస్ట్ చేయలేదు? ప్రధానమంత్రి గారు వచ్చి ఆరా ట్యాక్స్ వసూలు చేస్తున్నారు, కప్పం కడుతున్నారు ఢిల్లీ కంటే, ఈ రోజు వరకు ఎందుకు మీ మీద విచారణ జరుగుతలేదు? నిన్నగాక మొన్న ఇదే నెలలో బీహార్కు డబ్బులు పంపుతున్నారని ఢిల్లీలో బట్టి విక్రమార్క గారి ఇంట్లో ఐటీ రైట్స్ అయినాయి. ఇది ఎందుకో బయటకు రాదు. మీరు ఢిల్లీకి బట్టి విక్రమార్క పోతే ఎప్పుడు తెలంగాణ భవన్లో ఉండడు. గుర్గాంలో ఆయన అత్తగారి ఇల్లు, ఆయన ఇల్లు ఉంటుంది, ఆడికి పోతాడు రాత్రి. ఆ గుర్గాం ఇంటి మీద ఐటీ రైట్స్ అయినాయి. అక్కడి నుంచి కంప్యూటర్ హార్డ్ డిస్కులు చిప్పులు అన్ని తీసుకుపోయినారు ఐటీ వాళ్ళు. అంత గప్చూపు ఎందుకు అయింది? మరి ఎందుకో బయటకు రాకపోయే? ఏం ఒప్పందం ఉన్నది మీ మధ్య? పొంగిలేటి గారి ఇంటి మీద ఈడీ రైట్స్ అయినాయి. 3 రోజులు సెర్చ్ చేసిండ్రు. లోపలికి డబ్బులు లెక్క పెట్టే మిషన్లు పోయినాయి, టీవీలలో అందరు చూపించిండ్రు. మరి ఏమైంది? అంత గప్చూపు అయిపోయింది. బయటకు ఎందుకో రాదు ముచ్చట. ఏం దొరికింది, ఎంత దొరికింది, ఏం సీజ్ చేసిండ్రు? ఈడీ ఎందుకో అందరిది స్టేట్మెంట్ ఇస్తుంది కానీ పొంగిలేటి గారి ఇంటి మీద ఎందుకో స్టేట్మెంట్ ఇయ్యది. ఢిల్లీలో ఐటీ రైట్స్ మరి ఎందుకు బయటకు వస్తలేవు? ఏంది అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంది? రేవంత్ ప్రభుత్వానికి బీజేపీతో ఫెవికాల్ బంధం ఉంది, బడే బై చోటే బై బంధం ఉన్నది. బీజేపీతో అంటగాగేది నువ్వు, బీజేపీతో చీకటి ఒప్పందాలు ఉన్నాయి నీకు. ఢిల్లీ పోతే చీకట్ల కార్లలో తిరిగేది నువ్వు, ఎవరోని కలిసేది ఆల్రెడీ వస్తూనే ఉన్నాయి బయటకు. మళ్ళీ మా మీద అబాండాలు ఇస్తావా నువ్వు? కాళేశ్వరం కూలింది అంటాడు. అరే బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక 2014-15లో మా ప్రభుత్వం వచ్చినాడు ఈ రాష్ట్రంలో వరి ధాన్యం ఉత్పత్తి
68 లక్షల మెట్రిక్ టన్నులు. 2014-15లో వరి ధాన్యం ఉత్పత్తి 68 లక్షల మెట్రిక్ టన్నులు. 2022